హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం బ్లౌజ్ నెక్కి చేతి పని చేసే పని లేకుండా నీట్గా మనం ఈ గల్ల పట్టిని ఏ విధంగా వేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఈ విధంగా ఒక పొడవాటి ఇలా నేను క్లాత్ని అయితే జాయింట్ చేసుకున్నాను. కొంచెం 1 ఇంచ్ వెడల్పు ఉండే విధంగా క్లాత్ని కట్ చేసి జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ చివరన కొంచెం లోపలికి ఫోల్డింగ్ చేసేసి పైనుంచి ఈ విధంగా నేను పెట్టేసి లోపలికి ఒక 1/4 ఇంచు ఖర్చు ఉండే విధంగా పెట్టేసి జాయింట్ చేసుకుంటున్నాను. ముందు నెక్కి ఇలా మనం రౌండ్ తిరిగే దగ్గర కొంచెం ఒక చిన్న అది పట్టీలాగా వచ్చే విధంగా ఇది అంటే కొంచెం చిన్న కుచ్చు వచ్చేదిలాగా కొంచెం క్లాత్ని ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. అలా చేసుకుంటే మనకి ఇలా రౌండ్ తిరిగే దగ్గర మనకి కొంచెం ముందు నెక్ పట్టేసినట్టుగా రాకుండా కొంచెం నీట్గా వస్తుంది. పట్టేసినట్టు ఉండదు అనమాట నెక్ అనేది. అలాగే మనకి కుట్టేటప్పుడు కూడా నీట్గా ఉంటుంది. ఇక్కడ మనకి ఖర్చు కొంచెం లోపలికి ఒక 1/4 ఇంచు ఉండే విధంగా కుట్టుకుంటే మనకి కుట్టిన తర్వాత మనకి ఆ కుట్టు అనేది మనకి కింద క్లాత్ అలాగే మనకి ఇది పైన జాయింట్ చేసుకునే రెండు కూడా నీట్గా వస్తాయి. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కూడా ఈ టర్నింగ్ ఉంది కదా, రౌండ్ నెక్ తిరిగే దగ్గర ఇక్కడ చిన్న ఇలా కుర్చీలాగా ఫోల్డింగ్ చేసేసి నీట్గా మనం ఇలా కుట్టుకుంటే మనకి గల్ల కూడా నీట్గా వస్తుంది. ఇలా మనం ఈ చివరి నుంచి కూడా వేసుకుంటే మనకి గుట్టు అనేది కొంచెం మనకి కింద ఇది బ్లౌజ్ క్లాత్ అంతా కూడా ఊసిపోవడం కానీ లేకపోతే మనకి క్లాత్ అటు ఇటుగా జరిగిపోయి మనకి ఆ క్లాత్ అంతా కూడా ఖర్చు అనేది బయటికి వచ్చేస్తుంది, సరిగా రాదు. అందు గురించి మనం ఈ ఖర్చు అనేది లోపలికి కొంచెం ఒక 1/4 ఇంచు ఉండే విధంగా ఈ గల్ల పట్టిని కుట్టుకోవాలి. ముందు వైపు వచ్చేసరికి ఇక్కడ మనకి కొంచెం రౌండ్ నెక్ తిరిగే దగ్గర కొంచెం లోపలికి ఖర్చులాగా పెట్టేసుకొని ఆ తర్వాత ఇక్కడ చివరికి వచ్చేసరికి కొంచెం లోపలికి ఫోల్డింగ్ చేసేసి కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనకి ఇది జాయింట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఇక్కడ మనకి ఉంది కదా, ఈ క్లాత్ ఏదైతే ఉందో లోపలికి కొంచెం 1/4 ఇంచు లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 1/4 ఇంచు మనకి పట్టి ఎంత కావాలో అంత చూసుకోండి. సన్నగా కావాలంటే కొంచెం లోపలికి ఎక్కువ ఫోల్డింగ్ చేసేసుకొని ఇంకొక ఫోల్డింగ్ ఇలా పట్టిలాగా వచ్చే విధంగా పెట్టేసుకొని దీనిపైనకించి డబల్ కుట్టు వేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. మనకి ఇది చేతి పని చేసేదానికంటే ఇదైతే మనకి కుట్టడం కూడా ఈజీగా ఉంటుంది. అలాగే గల్ల కూడా మనకి నీట్గా మనకి ఈ కుట్టు అనేది బ్లౌజ్ చినిగేంత వరకు కూడా మనకి ఊడకుండా ఉంటుంది. ఇక్కడ మనకి ఈ కుట్టు వేసుకునేటప్పుడు కొంచెం చిన్నగా నీట్గా సన్నగా వేసుకుంటే కుట్టు సన్నగా వేసుకుంటే మనకి చాలా నీట్గా ఉంటుంది, ఎక్కువ ఊడకుండా. ఇక్కడ చూడండి, మీకు వీటిలో కనిపిస్తుంది కదా, మనం జాయింట్ చేసిన క్లాత్ని ఇప్పుడు మనకి ఆ పట్టీ కొంచెం వెడల్పు కావాలంటే వెడల్పు వేసుకోవచ్చు, సన్నగా కావాలంటే సన్నగా అయినా వేసుకోవచ్చు. ఈ పట్టీ అనేది ఒకవేళ మనకి చేతి పని చేసినప్పుడు ఎంత అయితే పట్టీ వస్తుందో సేమ్ అంత కావాలన్నా కూడా వేసుకోవచ్చు. అలా వేసుకోవాలంటే మనం ఆ క్లాత్ మిగిలిన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసేసి మనకి ఎంత పట్టీ కావాలో అంత వేసుకుంటే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఒకటి నేను మొత్తం ఫోల్డింగ్ చేసేసి చుట్టూ కూడా నెక్ చుట్టూ కూడా కుట్టు అయితే వేసేసాను. ఇప్పుడు మనం దీనిపైనకించి డబల్ కుట్టు వేసేసుకుంటే మనకి బ్లౌజ్ అంతా కూడా నీట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మనం ఈ కుట్టు వేసాం కదా, ఈ కుట్టు అయితే మనకి ఇప్పుడు వేసుకునే డ్రెస్సులకైతే చాలా వరకు ఇదే నడుస్తుంది అనమాట. ఇలా మనం జస్ట్ ఆ నెక్ని జాయిన్ చేసి మనకి ఇలానే వదిలేస్తారు. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్కి ఈ నెక్కి ఇప్పుడు ఈ చివరి నుంచి చూడండి, వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ చివరి నుంచి ఇంకొక డబల్ కుట్టుని వేసుకుంటే మనకి నెక్ కూడా నీట్గా ఉంటుంది. డ్రెస్కి అయితే సింగిల్ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. బ్లౌజ్కి కాబట్టి ఇలా మనకి పట్టి నీట్గా రావాలి, స్టిఫ్గా ఉండేటట్టు ఉండాలి కాబట్టి ఇలా నేను డబల్ స్టిచ్చింగ్ వేసేసుకున్నాను. ఇప్పుడైతే ప్రతి ఒక్క బ్లౌజ్కి అయితే ఇదే వేసుకుంటానండి నేను మా ఇంట్లో ఎవరికి కుట్టినా కూడా. ఇప్పుడైతే ఈ విధంగా వేసుకున్నాను. చూసారు కదా, మనకి నెక్ కూడా చాలా నీట్గా వచ్చింది. మనకి ఫ్రంట్ కానీ బ్యాక్ సైడ్ నెక్ కానీ రెండు కూడా డీప్గా మనకి భుజాలు జారకుండా నీట్గా వచ్చాయి. అండ్ ఈ ఫుల్ బ్లౌజ్ వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో చేశాక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.